వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిచి మంచి జోష్ మీద ఉంది. ఇదే జోష్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా సమాచారం. రేపు జరగబోయేటువంటి 17వ తారీఖు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కేబినెట్ లో కూడా చర్చించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అప్పుడు ఉన్నటువంటి మాట ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందు పెట్టినుంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద మైనస్ గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అనుకున్నన్ని స్థానాలు మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలవకపోతుండే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలవడం తోటి గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. సో ఈ 2 సంవత్సరాల రేవంత్ పాలన బాగానే ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి సన్న బియ్యం కావచ్చు, తర్వాత కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కూడా ప్రజలను నమ్ముతున్నారనే కాన్సెప్ట్ జనాల లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ నెల లోపల స్థానిక సంస్థల ఎన్నికల గురించి నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. లేదు ఒక 2 నెలలు ఈ విధంగానే గనక మేనేజ్ చేసుకుంటే, అంటే వాయిదా వేసుకుంటే మాత్రం డెఫినెట్ గా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మైనస్ లో పడే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అంటే 23వ తేదీ, ఈ నెల 23వ తేదీ వరకు కూడా హైకోర్టుకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే 50% ఎన్నికల పైన 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 17వ తేదీ నాడు కేబినెట్ లో అనౌన్స్మెంట్ చేసి 23వ తేదీ నాడు పార్టీ పరంగా వెళ్ళినా సరే ప్రజలు నమ్మేటట్లు ఉన్నారు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నటువంటి బీసీ నాయకుల్లో కూడా ఆ చర్చ కూడా మొదలయ్యింది. సో బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గెలిపించుకున్న వాళ్ళు అవుతారు. సో రేపు పార్టీ నుంచి ఇచ్చినా కూడా డెఫినెట్ గా అంతో ఇంత రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు. సో డిసెంబర్ 1st వీక్ వరకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అండ్ గతంలో ఏమో ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనుకున్నారు. ఇప్పుడేమో సర్పంచ్ ఎన్నికలు ఫస్ట్ పెట్టిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి 17వ తేదీ నాడు దీనిపైన అంటే నిన్న ప్రెస్ మీట్ లో కూడా సీఎం గారు ఒకటే మాట చెప్పారు. డెఫినెట్ గా స్థానిక సంస్థల ఎన్నికల గురించి 17వ తేదీ నాడు కేబినెట్ లో మంత్రులతోటి అధికారులతో చర్చించిన తర్వాత ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఈ నెలలోపు ఎన్నికలు కనుక నిర్వహించుకుంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇటు బీఆర్ఎస్ 25,000 మెజార్టీతో ఓడిపోవడం అండ్ భారతీయ జనతా పార్టీ కేవలం 17,000 ఓట్లు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి 2 కొంతవరకు మైనస్ గా కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఇదే పరంపర, ఇదే జోష్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కనుక నిర్వహించేస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. అండ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ అనేది ఇక్కడ గ్రామ స్థాయిలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.